ఓం శ్రీ గురుభ్యో నమః. గీతామృతమహో దధయే నమః. చేస్తే కర్మ, చూస్తే జ్ఞానం, చేస్తే సంసారం, చూస్తే సాయుధ్యం. సమ్యక్ దర్శనం, సరి అయిన చూపు, దర్శనం కావాలి. చేయడం కాదు కర్మ, చేయడం మందాధికారులు. మందాధికారులు ఎవరు? వర్కర్స్. చూడడం ఉత్తమాధికారులు, అంటే సూపర్వైజర్స్. సూపర్ పైనుండి చూస్తూ ఉంటాడు వాడు, చెయ్యడు. చేసేవి ఇన్స్ట్రుమెంట్స్. అలాగే దీన్ని భగవద్గీతలో 4వ అధ్యాయంలో 18వ శ్లోకంలో చక్కగా వివరించారు. దీనికి కర్మణి అకర్మయః పశ్యేత్, అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. దీని అర్థం జనరల్గా మీరు భగవద్గీతలో చూడొచ్చు, ఇంకా కొన్ని ఉదాహరణ ఇస్తుంటాను. కానీ ముందర దీని ముఖ్య మెయిన్ పర్పోర్ట్ ఏమిటంటే దీనిది కర్మలయందు అకర్మని చూడమని. యహ పశ్యేత్, ఎవడైతే చూస్తాడో కర్మని అకర్మ. అకర్మ అంటే కర్మ చేయకపోవడము. కర్మ చేయకుండా ఉండేది ఏది ఉంటుంది? కర్మ చేయకుండాను ఒక్క ఆత్మ తప్ప తక్కినవన్నీ కర్మ చేస్తాయి. అంటే కర్మలలో నీ ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఉంటావు. అంటే కర్మలు చేసేవన్నీ కూడా ఉపాధులే కాని నేను కాదు అనేటువంటి జ్ఞానం నీకు ఎప్పుడు కలుగుతుందో, అకర్మణి చ కర్మయః, ఈ ఉపాధులన్నీ కూడా సుషుప్తిలో నల్లిఫై అయిపోయి కేవలం అలా మిగిలిపోయి ఉంటే అప్పుడు అహంకారం అనేటువంటి ఒక వాసనారూపకంగా ఉంటుందో దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అకర్మణి కర్మ, అది అహంకార రూపమైనటువంటి కర్మ. అటువంటి వాడు నా దృష్టిలో, అంటే భగవానుడి దృష్టిలో బుద్ధిమాన్ మనుష్యేషు, మనుష్యుల్లో వాడు చాలా బుద్ధిమంతుడు. స యుక్త, వాడే ఇంద్రియాలను నిగ్రహించి యోగి అయినటువంటి వాడు. వాడే కృత్స్న కర్మకృత్, అన్ని కర్మలు శాస్త్రోక్తమైన కర్మలు అన్నీ చేసిన వాడు కింద లెక్క. అంటే జ్ఞానం, పశ్యేత్ అంటే జ్ఞానం, కర్మ అంటే చెయ్యడం, క్రియ. కాబట్టి క్రియకి ఫస్ట్ స్టెప్ అది పశ్యేత్ కింద మారాలి. క్రియని మనం చూపు కింద మార్చుకోవాలి. నువ్వు ఎన్నాళ్ళు వర్కర్గా ఉంటావు? సూపర్వైజర్ అవ్వాలి కదా, నువ్వు ప్రమోషన్ రావాలి కదా నీకు. అని చేత ప్రమోషన్ ఏమిటి? సూపర్వైజర్. సూపర్ అంటే పైన, వైజర్ విజన్ కలవాడు, సూపర్ విజన్ కలవాడు. ఆ విజన్ నీకు రావాలి. అదే భగవద్గీతలో కూడా చెప్పేది, నీ అవుట్లుక్ మారాలి. అంతేగాని నువ్వు కాషాయ బట్టలు వేసుకోమని, లేకపోతే యోగిలా గోచి పెట్టుకోమని ఇవి కాదు. నీకు కావాల్సింది అవుట్లుక్ మారాలి. ఇదివరకు నా అవుట్లుక్ వేరు, ఇప్పుడు ఈ శాస్త్రం చదివిన తర్వాత, విన్న తర్వాత అవుట్లుక్ మారిపోవాలి. అలా మారకపోతే శాస్త్రం చెప్పేదంతా వ్యర్థం. దాన్నే ఎన్ని రకాలుగా ఆయన భగవద్గీతలో మీరు సూచించాడు చెప్తాడు. యః పశ్యతి స పశ్యతి అని 13వ అధ్యాయంలో చెప్పాడు. యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి, ఎవడైతే ఈ ఆత్మను అకర్తగా చూస్తాడో సా పశ్యతి, వాడే చూపు గలవాడు, వాడే సరైన చూపు గలవాడు అని ఒక చోట. యం భూత యథాభూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి, ఈ భూతాలన్నీ కూడా ఎవరి యందున్నాయో, ఎవరిని జనించు, ఎవరి యందు డిందు పరమేశ్వరుడు ఎవ్వడు అని చెప్పినట్టుగా ఎవరి యందు ఇవన్నీ స్థితి కలిగి ఉన్నాయో అది ఏకం. అనేకం కాదు, అనేకం ఈ ఏకంలో నీవు ఉన్నాయి. సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం. సమంగా పశ్యన్హి సర్వత్ర, సర్వత్రా సమంగా చూడడం. సమంగా చూడడం అంటే ఆ సమంగా అందరినీ కూర్చోబెట్టి చూడడం కాదు. సమంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో ఆత్మతత్వం, దాన్ని చూడడం. అంటే ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉందని తెలుసుకోవడమే చూడడం. ఇక్కడ సమవస్థితం ఈశ్వరం, వాడే ఈశ్వరుడు. సమంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఈశ్వరుడు. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానం ద్వారా నువ్వు ఏం చేయాలి? ఆత్మని తనయందు, అంటే తనయందు అంటే ఇక్కడ మనస్సు యందు. ధ్యానేన మనస్సు, శుద్ధమైన మనస్సు, కలుషితమైన మనస్సు, ఈ రెండు కలుషితమైన మనస్సును ధ్యానం ద్వారా చంపేసి సరి అయినటువంటి మనస్సుతోటి పశ్యంతి అంటే తనలో తాను చూసుకోవడం. తనలో తాను చూసుకోవడం అంటే ఆ మనస్సులోనే
ఆత్మని చూసుకోవడం. మనస్సులో ఆత్మని చూసుకోవడం ఏమిటండి అంటే మనస్సే ఆత్మాకారం అయిపోవడం. మనస్సు ఇంకా అప్పుడు మనస్సు కాదు. ఎప్పుడైతే మనస్సులో వృత్తులన్నీ పోయాయో కేవలం మనస్సుగా ఉందో ఆ మనస్సు ఎప్పుడు జ్ఞానస్వరూపం. కాబట్టి అది ఆత్మయే, జ్ఞానస్వరూపమే ఆత్మ. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. అధ్యాత్మ జ్ఞానం ఎప్పుడు కూడా నిత్యంగా ఉండాలి, తత్వజ్ఞాన అర్థ దర్శనం ఉండాలి. దర్శనం అంటున్నారు, అంతేగాని చేయడం కాదు. దర్శనం చూచుట, తత్వజ్ఞానాన్ని దర్శనం చేసుకో, దర్శించుకో. ద్రష్ట దృష్టి అది చాలా పెద్ద ఇదనమాట. ఇప్పుడు షడ్ దర్శనాలని ఉన్నాయి మనకి వేదాంతంలో. అంత ముందు షడ్ దర్శనాలని ఉంటాయి. సాంఖ్యము, యోగము, ఇవన్నీ దర్శనాలు అంటారు. దర్శనం అంటే ఏంటి? ఒక ఋషి చూసినది, అంతేగాని వాడు విన్నది కాదు, చూసినది చెప్తున్నాడు. మరి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. మనం సరే ఇది వైరాగ్యం కోసం చెప్పింది. ఈ దుఃఖాలన్నీ జన్మ దుఃఖం, జరా దుఃఖం ఇవన్నీ కూడా దోషాలని అనుదర్శనం. బాగా చూడాలి. ఎందుకు చూడడం ఎందుకండి అంటే వైరాగ్యం కలగడానికి. జ్ఞాతం ద్రష్టం చ తత్వేన. ఇంకోటి విశ్వం నిత్యం దర్శనకాంక్షిణ. చాలా మంది చూడాలని కోరుతుంటారు, భగవంతుని చూడాలి చూడాలి చూడాలనుకుంటుంటారు. నాసతో విద్యతే భావో అని చెప్తూ తత్వదర్శిభి, తత్వదర్శులు అంటున్నాడు ఇక్కడ. ఇది మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. అభిజానాతి, జానాతి అన్నా చూడడం అన్నా రెండూ ఒకటే. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. యజ్ఞాత్వ, దేన్ని తెలుసుకున్నట్లయితే అంటే దేన్ని చూసినట్లయితే మోక్షం పొందుతావో. ఏవం జ్ఞాత్వా విమోక్షసే, ఈ విధంగా తెలుసుకుని మోక్షం పొందుతావు. తెలుసుకోవడం అంటే విత్ టు నో, విత్ టు వీడియో చూడడం, దర్శనం కూడా. మనకి వీడియో అందులోంచి వచ్చింది విత్ టు నో అసలు యాక్చువల్ మీనింగ్. ఆ విత్ వీడియో అని కూడా ఉంది. వీడియో అంటే మనకి దర్శనం అని అర్థం. కాబట్టి సంస్కృతంలో రెండు అర్థాలు వస్తాయి ఇందులో. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఆ జ్ఞానం అంటే చూడడంతో అన్ని కర్మలు పరిసమాప్తం అయిపోతాయి, ఇంకా కర్మలు చేయాల్సిన అవసరం ఉండదు. జ్ఞానిన తత్వదర్శిన. ఇటువంటి జ్ఞానులు ఎవరున్నారో వాళ్లే తత్వాన్ని చూసిన వాళ్ళు, తత్వాన్ని దర్శించిన వాళ్ళు, తత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళు. జ్ఞాత్వా నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అసలు ఈ దేహి ఎప్పుడు ఏ పని చెయ్యడు అని ఇలా 1,00,000 సార్లు చెప్తున్నాడు ఈయన భగవద్గీతలో. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు అంటున్నాడు. ఈ నవద్వారలో ఈ దేహి అంటే నువ్వు ఆత్మే. కుర్వన్ నకారయన్, ఆవిడ ఎవరి చేత చేయించటం లేదు, అది చేయటం లేదు. అంచేత ఇవన్నీ పండిత సమదర్శన, ఇవన్నీ మనం వ్యాఖ్యానంతో భగవద్గీత చదువుతున్నప్పుడు తెలుస్తుంది. జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి యో మాం పశ్యతి సర్వత్ర సర్వభూతస్థమాత్మానం ఈక్షతే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యజ్ఞాత్వా నేహ భూయోన్యతు నాహం ప్రకాశ మూఢోయం నాభిజానాతి పశ్యమే యోగమైశ్వరం. ఈ రకంగా ఎన్నో రకాలుగా చూపు మార్చుకోమని భగవద్గీతలో పదే 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 చెప్తూనే ఉన్నాడు. అందుకనే కర్మయోగం ఒక మెట్టు, జ్ఞానయోగానికి అరరుక్షోర్ మునేరి యోగం కర్మ కారణం ఉచితే అన్నారు. ఈ జ్ఞానయోగానికి కింద మెట్టు కర్మయోగం. అంటే కర్మను బాగా చేసినట్లయితే నీకు ప్రమోషన్ వచ్చి జ్ఞానానికి ఎదుగుతావు అని గీతాచార్యుల వారు చెప్తున్నారు. జ్ఞాని అంటే సూపర్విజన్, చూడడమే వాడి పని, చేయడం కాదు. వర్కర్ నుంచి సూపర్వైజర్ ప్రమోషన్ రావాలి. ఎన్నేళ్లు ఎన్ని జన్మలు వర్కర్గా ఉంటావు? విసుగు రావటం లేదు. చేసి శృతిలో ఏమన్నారంటే పరీక్షలోకాన్ కర్మచితాన్ నిర్వేదమాయాత్ నా అస్తి అకృత కృతేన స గురుమేవా అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి అని ఇవన్నీ చూసి ఆయనకి విసిగెత్తి వైరాగ్యం పొంది అకృతమైనటువంటి మోక్షం కృతైన కర్మల వల్ల రాదని తెలుసుకుని వెంటనే ఒక సద్గురువు దగ్గరికి వెళ్లి ఆ బ్రహ్మతత్వం బోధించమని ప్రార్థించాలి అని ఉపనిషత్తు చెప్తుంది. అలాగే గీతాచార్యుడు కూడా తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. నాయన, నువ్వు న్యూయార్క్ వెళ్లాలంటేనే నీ ఎడ్లబండి కానీ, నీ ట్రైన్ కానీ, ట్యాక్సీ కానీ, ఎయిర్పోర్ట్ కానీ తీసుకొచ్చి నిన్ను అక్కడే విమానం దగ్గర వదిలేస్తాయో, అలాగే నీ భక్తి యోగం కానీ, కర్మయోగం కానీ, ఉపాసనాయోగం కానీ, సమాధి యోగం కానీ విమానం లాంటి జ్ఞానం దాకా తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేస్తాయి. అయితే ఒక్క విమానం తప్ప నీకు ఎలా న్యూయార్క్ చేర్చలేదో
అలాగే జ్ఞానం తప్ప నీకు మోక్షం ఇంకేది ఇవ్వలేదు. అందుకనే శ్రీకృష్ణుడు ఫైనల్ వెల్డిక్ట్గా ఏం చెప్పాడు? సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. నువ్వు చేసిన కర్మలన్నీ కూడా అల్టిమేట్గా ఆగిపోతాయి. ఎక్కడ? పరిసమాప్తి, జ్ఞానంతో ఆగిపోతాయి. అది బాగానే ఉంది సార్, కానీ ఆ జ్ఞానం నాకు ఎలా అందుతుంది? నా బోటి అల్పులు ఎవరో ఋషులకి మహామహులకి అరణ్యాల్లో గుహల్లో తపస్సు చేసేవాడికి అందుతుంది కదా, నాకెలా అందుతుంది అని అంటున్నావా? అక్కడే ఉంది కాసు. నీవు జ్ఞానం బోధించే గురువుల దగ్గరికి వెళ్లి వినయంగా విద్య నేర్చుకోవచ్చు. వాళ్ళు ఈ కలియుగంలోనే సిటీలోనే దొరుకుతారు, అడవుల్లో యోగులు దొరుకుతారు తప్ప జ్ఞానం దొరకకపోవచ్చు. చూడు, చిన్మయానంద స్వామి సాందీపని సాధనాలయం అని పెట్టి ఎంతమందికి జ్ఞానబోధ చేస్తున్నారు. అలాగే ఆర్ష విద్యా పరిషత్ అని శ్రీ దయానందుల వారు చిన్మయానంద ముఖ్య శిష్యుడు అమెరికా వంటి దేశాల్లోనే జ్ఞానబోధ చేస్తున్నాడే. అదంతా ఎందుకు? నిన్నగాక మొన్న పుట్టిన శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి సిటీలోనే దొరుకుతారు కదా. అంచేత నీకు మనసుంటే మార్గం ఉంది నాయన. నీకు ఆర్తి, జిజ్ఞాస, తపన ఉంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు నీకు ఏదో ఒక దారి చూపించి ఎవరినో ఒకరిని గురువుగా చూపిస్తాడు. అయితే నీవు చేయాల్సిందల్లా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లు ఆ శ్రద్ధ సబూరి ఉండాలి నాయన. అంచేత గీతను పట్టుకో, ముక్తినందుకో. ఇది మన లక్ష్యం, జీవిత లక్ష్యం. ఓం తత్సత్.